హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 25 కల్లా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నటువంటి నైరుతి రుతుపవనాలు వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రానున్నటువంటి 10 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా కూడా మే 21 నుంచి 26 వరకు అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కడప, కర్నూలు, అనంతపురం, ముఖ్యంగా మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, వేంపల్లి, జమ్మలమడుగు, ఇడుపులపాయ ప్రాంతాలు భారీ వర్షాలు నమోదు కానున్నాయి ఈ రోజు రాత్రి నుంచి కూడా. ఇక ఆ తర్వాత దక్షిణ తెలంగాణ ప్రాంతాలు, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా మే 17 నుంచి 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హన్మకొండ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి వానలు ఉంటాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.